ఇప్పుడున్నారు పోనీ హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్, ఎనీబడి ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో సక్సెస్ అంత గతంలో చాలా సక్సెస్ తీసిన డైరెక్టర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు మంచి సినిమాలు కూడా ఇవ్వచ్చు కదా, అది ఎందుకు జరగదు? అంటే అది బిజినెస్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేది మీరు ఒక విధంగా చెప్పాలంటే రేపొద్దున నేను ఒక 2 ఫ్లాప్లు ఇచ్చాను అనుకోండి, మీరు ఇందాకన్నా స్టార్ తీసేస్తారు మీరే. ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆ స్టార్ వెళ్ళిపోద్ది నా పక్క నుంచి. మళ్ళీ ఒక హిట్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ స్టార్ యాడ్ అవుతుంది. ఈ క్లారిటీ మనకు ఉండాలి. సో నేను అందుకే నన్ను చాలామంది పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఎవరెవరో చాలామంది సినిమా రిలీజ్ అయ్యాకంటే నేను నా గ్రౌండ్ మీద ఉన్నాను. ఐ నో ఇక్కడ ఎప్పుడైనా సిచ్యువేషన్ అనేది ఎలాగైనా మారచ్చు. మనం చేయాల్సింది హార్డ్ వర్క్, మనల్ని మనం నమ్ముకొని పని చేసుకుంటూ వెళ్ళటమే. అదొకటే బిలీవ్ చేశాను నేను. నాకు పెద్ద సినిమా వచ్చినా ఇంతే ఎఫర్ట్ పడతాను, నాకు చిన్న సినిమా వచ్చినా ఇంతే ఎఫర్ట్ పడతాను, అంతే ఎఫర్ట్తో పని చేస్తాను నేను. ఇకపోతే ప్రొడ్యూసర్స్ అంటారా, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసేది ₹1 మిగలటానికి. ఆ రూపాయి మిగలటానికి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మార్కెట్లో ఆ ప్రొడక్ట్ అమ్ముడుపోద్ది అనేది లెక్కేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం స్క్రిప్ట్ని నమ్మి అతనికి ఫ్లాప్లు ఉన్నా కూడా డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి ధైర్యం ఉండాలి, దానికి ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉంటే అంటే ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా ఈ బ్యానర్ తట్టుకోగలదు అనుకున్నప్పుడు దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్. సో అలా చాలా సందర్భాలు ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఓకే, ఇప్పుడు మీరు వరుసగా అనిల్ రావిపూడి వరుసగా సక్సెస్లు ఇచ్చాడు. బట్ కమర్షియల్గా అంత పెద్ద సక్సెస్లు ఇచ్చాక కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాడు అనిల్ రావిపూడి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ మీన్స్ నెక్స్ట్ స్టార్ రేంజ్కి హీరోస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హీరోస్. ఏంటి రీజన్? సో నాకు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను చేసిన ప్రతి హీరోతో ఆ హీరోకి ఏ స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ యూజ్ చేసుకొని నేను దాంట్లో కంప్లీట్ 100% న్యాయం పెట్టి చేశా. నేను వెయిట్ చేస్తున్నా. అంటే అది రాకపోవడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉండిండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమా అంటే మార్కెట్ వైజ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఒక 70-80 కోట్లు, 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లకి వెళ్ళిపోయింది. సో అలాంటి హీరోస్కి నేను నా ఫస్ట్ సినిమా ఏదో 20 crores, సుప్రీం 25 crores, రాజా ది గ్రేట్ 32-33 crores, ఇలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్నాను నేను. అలాగే నాకంటే ముందు సీనియర్ డైరెక్టర్స్ చాలామంది ఆ హీరోలతో ఎంగేజ్ అయి ఉన్నారు. చాలామంది ఆ బిగ్ లీగ్ ఆడుతున్నారు, చాలామంది ఆడుతున్నారు. త్రివిక్రమ్ గారు కానీ, కొరటాల శివ గారు కానీ, బోయపాటి గారు కానివ్వండి, ఇట్లా చాలామంది డైరెక్టర్స్ ఆ బిగ్ లీగ్లో ఉన్నారు. సో మేము ఆ బిగ్ లీగ్కి వెళ్ళాలంటే మనకు దాన్ని ఏమంటారు, అది రావాలి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడో తగులుద్ది మనకి. వెయిట్ చేస్తూ వెళ్తామే, దానికి మనం ఎందుకు అనేది దాని అనలైజేషన్ లేదు. ఎప్పుడైనా రావచ్చు, బట్ వీ నీడ్ టు మెయింటైన్ సక్సెస్ ట్రాక్. నేను అదే బిలీవ్ చేశా. ఒక సినిమా హిట్లు, రెండో సినిమా హిట్, మూడో సినిమా హిట్ చేసుకుంటూ వెళ్దాం, ఎక్కడో చోట హుక్ అవ్వదా. సో అదే బిలీవ్ చేశాను నేను. సో దానికి నాకేం కంప్లైంట్స్ లేవు. బట్ ఐఎమ్ వెయిటింగ్. నాకు ఒకటి దొరికితే నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు, నాకు కూడా ఆ పెద్ద హీరోతో సినిమా చేస్తే నన్ను నేను ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవచ్చు అనే కోరిక ఉంది. బట్ హోప్ సో అది త్వరగా రావాలని అనుకుంటున్నాను నేను, వస్తే బాగుంది. ఓకే, నాకు అనిపించేది ఆ మధ్య ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఆయన నాకు తెలిసి రజనీకాంత్ తర్వాత తెలుగులో అంత ఫాలోయింగ్ ఉన్న తెలుగులో ఉన్న వ్యక్తి ఆ మధ్య అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు చేసేవాళ్ళు. అలాంటి టైంలో అభిమానులు అంత నిరాశపడుతున్న టైంలో గబ్బర్ సింగ్ అనే సినిమాతోటి అసలు అభిమాని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు ఎవరు, హరీష్ శంకర్. ఆ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది హరీష్ శంకర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ని అలా చూపించే వ్యక్తి అనిల్ రావిపూడి అని నాకు అనిపించింది. అంత మాస్ ఎలిమెంట్స్, అంత కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి తీసే పర్సన్ తను అని అనిపించింది. మరి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా పవన్ కళ్యాణ్ కానీ? రామ్ ఆల్సో, రామ్ కూడా పర్ఫెక్ట్ సూట్ అవుతారని అతని బాడీ లాంగ్వేజ్కి. ఎప్పుడైనా ట్రై చేశారా వాళ్ళిద్దరు? నేను పవన్ కళ్యాణ్ గారిని అంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదండి. ఎప్పుడు కూడా అవకాశం దొరకలేదు నాకు. నిజంగా మీరు అన్నట్టు ఆ ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ మ్యాజిక్ అయితే చేయడానికి నేను రెడీ. ఆపర్చునిటీ నాకు వస్తే మాత్రం. రామ్ అంటే మీరు అనేది మన రామ్, నేను రామ్ చరణ్ ఏదో అనుకుంటాను. రామ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. కందిరగి సినిమా దగ్గర నుంచి తనతో ట్రావెల్ ఉంది. వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. సో తనతో రాజా ది గ్రేట్ సినిమా చేయాలి యాక్చువల్గా మేము ఇద్దరం కలిసి. సో రాజా ది గ్రేట్ ఫస్ట్ వెర్షన్ కథ వేరు, ఇప్పుడు మీరు చూసిన కథ వేరు, మేము ఫస్ట్ వెర్షన్ చేసిన కథ వేరు. అది ఒక లవ్ స్టోరీ. దీంట్లో ఏంటి, ఒక అమ్మాయిని కాపాడే ఒక
ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయిని కాపాడటం అనేది కథ. అది యాక్చువల్గా లవ్ స్టోరీ. అది ఒక హిందీ సినిమా లాగా స్టార్ట్ అయ్యి ఒక డార్జిలింగ్లో స్టార్ట్ అయ్యి అందులో కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఒక అమ్మాయితో లవ్ స్టోరీ. ఆ లవ్లో పడ్డాక ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే ఆ లవర్ని కాపాడుకోవడానికి ఇతను ఎలా ఫైట్ చేసాడనేది సెకండ్ హాఫ్. అది చేశాక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాల. సో అప్పుడు ఏదో చిన్న ప్రొడక్షన్ దీంట్లో వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలని ఒక చిన్న దీంట్లో ఒక కన్ఫ్యూజన్లో పడి ఆ సెట్ అయ్యే ప్రాసెస్లో హైపర్ రిలీజ్ అయింది రామ్కి. ఓకే, ఆయనకి హైపర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్ చేయడానికి ఆయన కొంచెం ఆలోచించాడు. అనిల్ మనం తర్వాత చేద్దామా బ్యాక్ టు బ్యాక్ అంటే ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం అని చెప్పి ఇద్దరం ఒక హెల్దీగానే అనుకొని పక్కకు వచ్చాం. సో సెట్ అవ్వాల్సిన సినిమా అదే యాక్చువల్గా, అక్కడ బ్రేక్ అయింది. సో మళ్ళీ చూడాలి ఎప్పుడు సెట్ అవుద్ది ఇంకో ప్రాజెక్ట్. ఆ సినిమా తర్వాత ఫీల్ అయ్యాడా రిజల్ట్ని బట్టో లేకపోతే? లేదు, తనకు తెలుసు ఎలాగున్నా ప్రాజెక్ట్ ఆడుద్దని తనకు తెలుసు. కాకపోతే తను పర్సనల్గా మళ్ళీ నేను యాక్షన్ చేస్తే ఆడియన్స్కి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్స్ యాక్షన్ ఫిల్మ్ చేయడం ఎందుకు, నన్ను వేరేలాగా చేద్దాం అని చెప్పి అనుకున్నారు ఆయన. సో ఆ ప్రాసెస్లో తను బయటకు వెళ్ళారు తప్ప. సో దానికి తనే లేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రిలీజ్ అయ్యాక ఫోన్ చేసి మాట్లాడారు రవికిషోర్ గారు కానీ రామ్ కానీ, ఆయన చాలా బాగా మాట్లాడారు. ఓకే, ఇంతకుముందు డైరెక్టర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీను వైట్ల గారు వీళ్ళు అరుణ్ ప్రసాద్ గారు మీ బాబాయ్ ఒకప్పుడు ఆయన తమ్ముడు లాంటి సినిమాలు చేసి సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టర్. ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అంటే ఏంటంటే ఆయన పాపం ఆల్మోస్ట్ తెరమరుగా అయిపోయారు డైరెక్టర్గా. ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, మీ సక్సెస్ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఆయన. ఆయన దగ్గరికి నేను ఏం చెప్పైతే వచ్చానో జాయిన్ అయ్యే ముందు, సో ఆయన ఒకటి చెప్పారు, చాలా టఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో, ఇక్కడ పైకి రావటం కానీ సెటిల్ అవటం కానీ చాలా కష్టం అని చెప్పారు. బట్ హార్డ్ వర్క్ చేసి డీవియేట్ అవ్వకుండా ఒకటే మాట చెప్పారు, ఒక్క సెకండ్ కూడా డీవియేట్ అవ్వకుండా పని చేస్తే యూ కెన్ టేస్ట్ ద సక్సెస్ అని. అదొకటే చెప్పారు ఆయన. నేను బిగినింగ్లో ఆయన దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు అదొకటే బిలీవ్ చేశాను నేను. సో ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నేను రీసెంట్గా కూడా ఒక 1 month బ్యాక్ కలిశాను. సో ఈజ్ వెరీ హ్యాపీ. నా ప్రతి ఫిలిం చూస్తారు, ఫోన్ చేసి మాట్లాడుతారు. F2 ఇంకా నేను మాట్లాడలేదు, చూసుంటారు, ఇంకా చేయాలి. ఓకే, చేసి మాట్లాడాలి, చూసుంటారు నాకు తెలిసి. వెరీ హ్యాపీ. ఓకే ఓకే. బాబాయ్ అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు, అంటే మా అమ్మ ఫాదర్ సిస్టర్ కొడుకు. ఓకే, సో అలా. ఓకే ఓకే. అంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు నాకు తెలిసి 2 రకాలుగా ఉంటారు. ఒకటేమో తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం, అది సిట్టా ఫ్లాపా పక్కన పెట్టి తనకు నచ్చింది తను సాటిస్ఫై అవుతే చాలు, ఆర్జీ గారి లాగా తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం. ఇంకొకరు తనకు నచ్చకపోయినా తన కంటెంట్ ఇదైపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడి చేస్తూ ప్రొడ్యూసర్ని సేఫ్టీగా ఉంచుతూ తనకు కొంచెం నచ్చకపోయినా గెటాన్ అవుతూ ఉండడం. ఈ రెండిట్లో మీరు ఏ టైప్ డైరెక్టర్? రెండోదే అండి, మొహమాటమే లేదు. రెండోదే అంటే ఒకటి నా ఇన్వెస్ట్మెంట్ అయితే, నేను పెట్టే రూపాయి అయితే నేను ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు నన్ను నమ్మి, మీరు సపోజ్ ప్రొడ్యూసర్ అనుకోండి, నన్ను నమ్మి అనిల్ బాగా తీస్తాడని సినిమా నా దగ్గరకు వచ్చి నీ మీద ఒక 10 కోట్లు బడ్జెట్ పెడతానబ్బా, నాకు మంచి సినిమా తీసి పెట్టి అనిల్ అంటే, నేను మీకు పెట్టిన 10 కోట్లు ₹1 లాభం రాకపోయినా ₹1 నష్టం రాకుండా పనిచేయాలి. దానికి నేను ఏం చేయాలో అదే పని చేయాలి. దట్స్ వాట్ సినిమా. నేను బిలీవ్ చేసే సినిమా అదే. నిర్మాత బాగుంటే 10 మందికి వర్క్ దొరుకుద్ది. సో ఫస్ట్ ప్రయారిటీ నేను ప్రొడ్యూసర్కే ఇస్తాను. ఇది నా 4th ఫిలిం. ఆ ప్రొడ్యూసర్ తీసిన సినిమాకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అతనికి మన వల్ల నష్టం రావద్దు. మన డిస్ట్రిబ్యూటర్స్కి మన వల్ల అరే ఏం సినిమా తీసాడు అబ్బాయి, వీడి వల్ల మనకి ఎంత నష్టం వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుద్ది. సో దానికి మనం ఎన్ని మ్యాజిక్లైనా స్క్రిప్ట్లో చేయండి. మేబీ కొంతమందికి మనం చేసేది నచ్చకపోవచ్చు, మేబీ కొంతమందిని మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం మాట్లాడుతుంది, మన సినిమా రెవెన్యూ ఏంటి, మన సినిమా కొన్న వాళ్ళకి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా, అదే కౌంట్ చేస్తారు. అనిల్ బాగా ఆలోచించాడు, లేకపోతే అనిల్ ఇది చేశాడు అది సెకండరీ. దీన్ని బట్టే కదా మనం సక్సెస్ డిఫైన్ చేస్తాం. నేను పెట్టిన డబ్బుకి రూపాయి వస్తే హిట్, పెట్టిన డబ్బులు రాకపోతే ఫ్లాప్. సో నేను రెండోదే నమ్ముతాను, ఆ రెండోదే చేస్తాను. ఓకే, ఇది ఇప్పుడు నడుస్తున్నప్పుడు అది ఓకే. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఏమంటారు, ఏం జీవితం అంటారు, అది శేష జీవితంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవడానికి ఏం సినిమాలు తీసాంరా అని కూర్చున్నప్పుడు దానికి కొన్ని ఒక దంగల్, ఒక ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాలు ఉండాలి కదా మనకు. అలాంటి చేయడానికి ఏం చేస్తుంటాను? నేను చేస్తాను ఇప్పుడు అది డెఫినెట్గా. నేను ఆల్రెడీ నేను ఆ ప్లాన్లో కూడా ఉన్నాను. బట్ మీరు అన్నట్టు దంగల్ కూడా ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం. ఎస్, కమర్షియలే. బట్ వే ఆఫ్ ట్రీట్మెంట్, వే ఆఫ్ యాక్టింగ్, వే ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది.
సో ఆ జోనర్లో కూడా నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను. చేసినా కూడా నా కైండ్ ఆఫ్ లిటిల్ ఫన్ ఉంటుంది. ఇప్పుడు మేబీ ఇలాంటి ఎగ్జాస్ట్ లౌడ్ ఫన్ ఉండకపోవచ్చు, బట్ ఆ సినిమాకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ ఉంచుకుంటూ బట్ అలాగే సిన్సియర్గా అటెంప్ట్ చేసి ఒక సినిమా చేయాలని ఉంది. బట్ సూన్ చేస్తాను అలాంటి సినిమా. మీరు అన్నట్టు లైబ్రరీ అన్నారు కదా, సో నేను ప్రతి సినిమాకి అది ఫిక్స్ అయ్యే చేస్తానండి. నేను తెలుసో తెలియకో సంగీతం శ్రీనివాసరావు గారిని కొంచెం ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఓకే. ఎక్స్పెరిమెంట్ చేసిన డైరెక్టర్ ఆయన, అట్ ది సేమ్ టైం ఎక్స్పెరిమెంట్స్ కమర్షియల్గా అందరికీ రీచ్ అయ్యేలా చేశాడు చాలా ఫిలిమ్స్. ఒక విచిత్ర సోదరులు అనే సినిమా ఒక మరగుజ్జు పాత్ర పెట్టి పక్కా కమర్షియల్ ఫార్మాట్లో తీశారు సినిమా. ఒక రివెంజ్, ఫాదర్ని చంపిన రివెంజ్ని ఒక చిన్న బాబు ఎలా మరగుజ్జు కమలాసన్ ఎలా రివెంజ్ తెచ్చుకున్నది, అంతకు మించిన ఫార్మాట్ ఉంది. సో నేను అది బిలీవ్ చేస్తాను. దానికి ఆ ఐడియా నుంచి నేను రాజా ది గ్రేట్ తీసుకున్నాను. ఒక డిజేబుల్ని ఏదైనా చేయగలడు అనేది మనం ఎక్కడో చోట మన ముందున్న మహానుభావులు చాలా చేశారండి సినిమాల్లో. మనం పెద్ద కష్టపడక్కర్లా. క్రియేటివిటీకి ఇప్పుడున్న దీనికి టు బీ ఫ్రాంక్ 50s, 60s, 70s, 80s, 90sలో చాలామంది డైరెక్టర్స్లో ఎక్స్పెరిమెంట్స్ బోల్డ్ చేసేసారు. మనం కరెక్ట్గా చూసుకుంటే అలాంటి జోనర్స్ కొన్ని పిక్ చేసుకుంటే మంచి సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.